శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की జై. సమర్థ సద్గురు సాయినాథుడి యొక్క అనుగ్రహంతో స్వాతంత్ర సమరయోధుడైనటువంటి లోకమాన్య తిలక్ వారు సాయిబాబాను దర్శించుకున్న అద్భుత గడియల గురించి ఈ రోజున మనం ప్రస్తావించుకోవటం, తెలుసుకోవటం అన్నది చాలా సమంజసం. స్వతంత్ర పోరాట సంగ్రామంలో లోకమాన్య తిలక్, బాలగంగాధర్ తిలక్ వారి యొక్క ఎనలేని సేవలు, ఈ మాతృభూమి కోసం చేసిన సేవలు నిజంగా ఎవరూ మరువలేనివి, మరుపు రానివి. అంతటి భాగ్యాన్ని పొందిన అదృష్టశాలి చివరి దశలో బాబా అనుగ్రహాన్ని పొందటం నిజంగా అది అత్యంత అద్భుతమైనటువంటి అంశం. అది ఎలా జరిగిందో మీరు కూడా వింటే నిజంగా ఆశ్చర్యపోతారు, ఆనందపడతారు. బాలగంగాధర్ తిలక్ వాస్తవంగా దాదాసాహెబ్ కపర్దే యొక్క స్నేహితుడు. వారిరువురు చాలా గొప్ప స్నేహితులు. నిజంగా దాదాసాహెబ్ కపర్దే ఎవరో మీ అందరికీ తెలుసు. కాపర్దే డైరీ అని రాశాడు. బాబాకు చాలా ప్రియభక్తుడు. కాపర్దే కథలు కూడా మనకి సాయి సచ్చరిత్రలో వస్తాయి. కాపర్దే భార్య కథ, కాపర్దే కథ. చాలా గొప్ప భక్తుడు. చాలా మందికి తెలియని విషయం, తిలక్, కాపర్దే ఇద్దరు గొప్ప స్నేహితులు, ప్రాణ స్నేహితులు. ఒకరోజు వారు ఒక విషయంలో కలిసి ముచ్చటిస్తున్న సమయంలో సంగమనేరు వైపు రావటం జరుగుతుంది. మాటల్లో సంగమనేరు అంటే ఇంకా దాదాపు షిరిడి దగ్గరికి వచ్చినట్టే. వాస్తవంగా అయితే ఇప్పుడు అరగంటలో వెళ్ళిపోవచ్చు, అప్పట్లో 1.5 hour టైం పట్టేది. కాపర్దే బాబా గురించి చెప్పటం జరుగుతుంది. చాలా గొప్ప మహనీయుడు సాయిబాబా, తిలక్ గారు ఎట్లాగైనా దర్శించుకోవాల్సిందే అని. తప్పకుండా దర్శించుకోవాలనుకుంటారు. వారు వెళ్ళిపోతారు. మరల కలవటం అనేది జరుగుతుంది. అది 1912 మార్చి 12వ తారీఖు. అంటే గుడిపావుడ. మనకి ఉగాది ఎలాగో షిరిడిలో కూడా అదే రోజు మనం ఉగాది జరుపుకుంటాం. షిరిడిలో గుడిపావుడ మహారాష్ట్రలో జరుపుకుంటారు. ఆ రోజు వారందరూ కలవటం. ఒక్కసారి ఊహించండి, కాపర్దేకి ఆ రోజుల్లోనే సొంత కారు ఉండేదట. ఒక సైకిల్ తొక్కితేనే గొప్ప ఆ రోజుల్లో. ఒక బండి ఉందంటే ఇంకా మామూలు విషయం కాదు. అట్లాంటిది ఎంత గొప్ప వ్యక్తో కాపర్దే తన సొంత కారులో బాలగంగాధర్ తిలక్ వీరు అందరూ కలిసి బాబా దర్శనం కోసం షిరిడి వచ్చారు. ఉదయం 8:30కి వారు సంగమనేరు నుంచి బయలుదేరితే 10 గంటలకు షిరిడి చేరుకున్నారట. అప్పట్లో కాకసాహెబ్ దీక్షిత్ వాడ ఉండేది. వచ్చిన భక్తులు కాస్త ఉండటం కోసమైనా, రెస్ట్ తీసుకోవటం కోసమైనా. 2 ఏళ్లకు పూర్వమే గృహప్రవేశం అంటే ఇనాగ్రేట్ చేయబడింది దీక్షిత్ వాడ. వీరు డైరెక్ట్గా దీక్షిత్ వాడకి వెళ్ళారు. అక్కడ కాస్త ఫ్రెష్ అయ్యి, అంటే కాలకృత్యాలు తీర్చుకొని కాసేపు ఉండి మధ్యాహ్న సమయం, ఆ సమయానికి ద్వారకామాయికి వెళ్ళటం అనేది జరిగింది. ద్వారకామాయికి వెళ్ళిన తర్వాత అక్కడున్న సమర్థ సద్గురు సాయినాథుడిని చూసిన బాలగంగాధర్ తిలక్ వారు చెలించిపోయారు. తిలక్ వారికి తెలియకుండానే 2 చేతులు జోడించి బాబా దర్బారులో సమర్థ సద్గురు సాయినాథుడికి నమస్కరించుకున్నారు. బాబా నవ్వి పలకరించాడు. చాలా సంతోషపడ్డాడు బాబా. చాలా ప్రేమగా మధురమైన మాటలు చెప్పాడు బాలగంగాధర్ తిలక్కి. ఒకటే అన్నాడు బాబా, నాయనా, ఇంతకాలం మీరు దేశం కోసం ఎంతో శ్రమించారు. మీరందరూ ముఖ్యంగా నువ్వెంతో శ్రమించావు. దేశం కోసం కూడా చాలా చేశావు. కానీ ఒక్క విషయం చెప్తాను, గుర్తుంచుకో. అందరినీ నమ్మకు. తదుపరి దేశ సేవతో పాటు నీ సేవ, నీకు సంబంధించినవి కూడా ఆచరించటం అన్నది చాలా
ముఖ్యమైనది, సమయము ముంచుకొస్తుంది అన్నాడు ఆయన. ఎప్పుడైతే బాబా అలా చెప్పాడో బాలగంగాధర్ తిలక్ నిజంగా చెలించిపోయి బాబా పాదాలను భక్తి శ్రద్ధలతో స్పర్శించాడు. కనుల వెంట నీరు అలా కారిపోతూ ఉన్నాయి బాలగంగాధర్ తిలక్. బాబా ఊది పెట్టాడు నుదుటన, పండ్లిచ్చి ఆశీర్వచనం ఇచ్చాడు. మంచి ఎండాకాలం, అప్పట్లో కూడా మార్చిలో ఎండలు బాగుండేవి. బాబా వద్దకు వెళ్ళి అనుమతి అడిగారు. బాబా మేము బయలుదేరుతాం, అనుమతిస్తే. బాబా నవ్వి ఎండలో బయలుదేరతారా అన్నాడట. లేదు బాబా, శ్యామ భోజనానికి ఆహ్వానించాడు, వారింటికి వెళ్ళి శ్యామ ఇంట్లో భోజనం చేసుకుని మేము అట్నుంచట్టు బయలుదేరుతామన్నాడు. బాబా ఇంకా ఆనందపడిపోయాడు. చూడండి, భేషజాలు లేవు. పేదవాడా గొప్ప, వాస్తవంగా పేదవాడు శ్యామ, ఒక చిన్న గుడిసెలో ఉండేవాడు. వెంటనే బాబా శ్యామని పిలిచి, శ్యామా నువ్వు అదృష్టవంతుడివయ్యా, చూసావా తిలక్ నీది గుడిసా ఏంటి బిల్డింగ్ ఏం చూడలా, నీ ఇంటికి భోజనానికి ఆయన వస్తున్నాడంటే చాలా అదృష్టము, వారికి చక్కగా సపర్యలు చేసి వారిని సంతుష్టులు చేసి పంపించు అని చెప్పి బాబా స్వయంగా శ్యామకు తెలియచెప్పాడు. ఆ విధంగా బాబా వద్ద అనుమతి తీసుకొని శ్యామ ఇంట్లో విందు భోజనం ఆరగించి బయలుదేరి వెళ్ళిపోయాడు బాలగంగాధర్ తిలక్. కాలం గడిచిపోతూ ఉంది. మధ్య మధ్యలో అవకాశం దొరికినప్పుడల్లా బాబా వద్దకు వస్తూ ఉండేవాడట తిలక్. ఆయన ఇంకా నెమ్మదిగా బాబా చెప్పినట్లుగా ఆచరించడం మొదలెట్టాడు. అనుకోకుండానే ఖచ్చితంగా 8 సంవత్సరాలకు బాబా ఏదైతే ముందే తెలియచెప్పాడో ఆ సంఘటన జరిగింది. నిజంగా అది మామూలు విషయం కాదు. ఆగస్టు 1, 1920 కరెక్ట్గా 8 సంవత్సరాలకు లోకమాన్య తిలక్ భారతమాతలో ఐక్యమైపోయాడు. సమర్థ సద్గురు సాయినాథుడికి ముందే తెలుసు జరగబోతోంది ఏంటనేది. అందుకు సమయము ఆసన్నమగుచున్నది అన్నాడు ఆయన. ఆ రోజు ఎవరికి అర్థం కాల. సమయం అవుతుంది అంటే కొంతమంది ఏమనుకున్నారంటే ఏమన్నా ఫ్రీడమ్ వచ్చేస్తుందేమో, స్వతంత్రం అనుకున్నారు. నిజంగా ఈ రోజున స్వాతంత్ర దినోత్సవం నాడు మనం ఆ గొప్ప నాయకుడిని, స్వాతంత్ర సమరయోధుని స్మరించుకోవటం మన అదృష్టం. ఆ భాగ్యాన్ని ప్రసాదించిన సమర్థ సద్గురు సాయినాథుడి పాదాలకు మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్.